భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎన్నో అమ్మవారి గుడులు ఉన్నాయి. కానీ అటు జ్యోతిర్లింగం, ఇటు శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువైన అతి కొద్ది ప్లేసెస్లో శ్రీశైలం ఒకటి. అసలు కైలాసం నుండి కార్తికేయుడు అలిగి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆదిపరాశక్తి ఇక్కడ భ్రమరాంబికగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇక్కడే ఆ దైవీక ఖడ్గం ఎలా లభించింది? నల్లమల అడవుల్లో దాగి ఉన్న ఈ మిస్టరీస్ని, మన పురాణాల చరిత్రని కళ్లకు కట్టినట్టు చూసేద్దాం రండి. వెల్కమ్ టు ద డివైస్ జర్నీ ఆఫ్ శ్రీశైలం. పూర్వం కైలాసంలో పరమశివుడు మరియు పార్వతీదేవి తమ ఇద్దరి కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడు కుమారస్వామితో ఆనందంగా గడుపుతున్న సమయం. యుక్త వయసు వచ్చిన పిల్లలకు పెళ్లి చేయటం తల్లిదండ్రుల బాధ్యత కదా. అలాగే దేవతలందరూ శివపార్వతుల వద్దకు వచ్చి, స్వామి, మీ కుమారులకు వివాహం చేయవలసిన సమయం ఆసన్నమైంది విన్నవించుకున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ధర్మ సందేహం వచ్చింది. ఇద్దరి కుమారులలో ఎవరికి ముందు వివాహం జరిపించాలి?